అతివృష్టి అనావృష్టి పరిస్థితులు అన్నదాతల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. వీటికి తోడు అకాల వర్షాలు తోడై అవి మరింతగా భయపెట్టడం సాధనమైపోయింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న కరువు ప్రాంత రైతులకు కీరదోస పంట కొత్త ఆశలు కల్పిస్తుంది. కరువు కాలంలో రైతన్నకు చక్కటి ఆదాయ వనరుగా మారింది. ప్రతికూల పరిస్థితుల్లో నిలదొక్కుని కీరదోస సాగుతో ఆదాయం పొందుతున్న రైతు అంజయ్యపై సాక్షి సాగుబడి ప్రత్యేక కథనం. వర్షాభావ పరిస్థితి వచ్చినా అదరని బెదరని స్వభావం ఈ రైతుది. పంటలు ఎండిపోతున్నాయి, ఏం చేద్దాంరా అని అందరూ తలలు పట్టుకుంటుంటే ఈయన మాత్రం ఉన్న కొద్ది నీరునే సమర్థవంతంగా వాడుకుంటూ ప్రతికూల పరిస్థితులతో పోరాటం చేస్తున్నారు. కరువు, దుర్భిక్ష ఆందోళనల్ని పక్కన పెట్టి తనదైన రీతిలో దూసుకుపోతున్నారు. సమస్యలను సవాల్గా భావించాలి తప్ప వాటిని చూసి భయపడకూడదని ఈయన అంటారు. కుంగిపోవడం వద్దనే వద్దని చెబుతారు. గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన తొర్రికొండ అంజయ్య సరికొత్త సాగుబడికి శ్రీకారం చుట్టారు. కరువు నేలల్ని కూడా పచ్చదనంతో అలంకరిస్తున్నారు. కాలం కలిసిరాక ఏ పంట వేసినా నష్టాలను చవిచూడడంతో వెనకడుగు వేయకుండా ఆరుతడి పంటైన కీరదోస సాగుపై దృష్టి పెట్టారు. తనకున్న 3 ఎకరాల్లో కీరదోస సాగు చేశారు. కేవలం 75 రోజులు మాత్రమే ఈ పంట కాల పరిమితి. ఎండలు విపరీతంగా ఉండే ఏప్రిల్, మే మాసాలు మినహా ఏ కాలంలోనైనా పంట సాగు చేయడానికి అనువైన పరిస్థితులు ఉంటాయి. విత్తనం వేసిన తరువాత 35 రోజుల నుంచి పంట చేతికందుతుంది. అతి తక్కువ సమయంలో పంట చేతికందేది ఈ ప్రాంతంలో కొత్తిమీర తరువాత కీరదోస మాత్రమే. ఎకరాన 6 టన్నుల దిగుబడి వస్తోంది. టన్నుకు 11,000 రూపాయల ధర పలుకుతోంది. పెట్టుబడి కేవలం 10 నుంచి 15,000 వరకు అవుతుంది. విత్తనాలు కంపెనీ వాళ్లే ఇచ్చి పంటను వారే కొనుగోలు చేస్తుండడంతో మార్కెటింగ్ సమస్యే లేదు. దీంతో కూలీల ఖర్చు పోగా ఎకరాన 40,000కు పైగా ఆదాయం పొందే అవకాశం ఉంది. కరువు కాలంలో 3 బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితో ఏ పంట వేసినా 1/2 ఎకరానికి సైతం సరిపోని పరిస్థితిలో 3 ఎకరాల్లో కీరదోస సాగు చేశానని రైతన్న అంజయ్య అంటున్నారు. తక్కువ నీరు, నెల రోజుల వ్యవధిలోనే పంట చేతికందడంతో కీరదోస సాగు బాగుందని అంటున్నారు. కానీ ఒకటి ఏంటంటే, ఒక 10 గుంటలు వరి పొలానికి బదులు ఇది ఎకరం దోస సాగు చేసుకోవచ్చు. 10 గుంటలు వేసుకునే పొలానికి వచ్చే నీళ్లు 1 ఎకరం కీరదోస సాగు చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే, మధ్యలో కాలువకు 2 గజాల మధ్యలో ఎడమ ఉన్నది. ఒక కాలువలో వారితేనే సరిపోతుంది, మధ్యలోకి నీళ్లు పోనీ అవసరం లేదు. అది ఎవ్రీ 3 రోజులు 4 రోజులకు ఒక తడి కట్టేస్తే సరిపోతుంది. దీంతో ఏందనంటే, ఈ 70 రోజుల్లో వచ్చే పంట ఏది లేదు. మాకు తెలిసినంత వరకు చాలా సర్వే చేసినాం. దేంటైతే ఈ కరువును ఎదుర్కోవాలంటే, మనకు ఇక్కడ ఉన్న కరువు పరిస్థితుల్లో ఇప్పుడు ఎదుర్కోవాలంటే ఇది మంచి సులభమైన మార్గమే. బట్ కాకపోతే ఇప్పుడు మాకు తెగులు అటాక్ అయింది. ఫస్టే కొంచెం నిరుత్సాహపడతట్టు కానీ నిరుత్సాహపడద్దు కూడా. దీంతో ఆ తెగులు కూడా కొంచెం కంట్రోల్ చేసినాం. ఇప్పటి వరకు అయితే నేను 2.5 ఎకరాలు పావుదాకా 3 ఎకరాలు అవుతుంది. 6 టన్నుల పైన చీలికి అమ్మాను. ఇంకా కూడా 6 టన్నుల పైననే వస్తుంది. బట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ టైం మనకు కొంచెం అనుభవలేమా మరి వాతావరణమా ఏంటిది అనేది మనకు అర్థం కాలేదు. కానీ కష్టపడుతున్నాం. మొత్తానికైతే దీంతో మంచి లాభం ఉన్నది. ఈ పొజిషన్లో ఈ తెగులు అటాక్ అయినా కానీ వేరే పంటను చూస్తే ఇంత లాభం అయితే నాకు కనిపిస్తలేదు వాస్తవంగా. సపోజ్ ఇప్పుడు దోమపోటు ఉన్నది వరికి, రేపు కోస్తామనగా దోమపోటు అటాక్ అయితే దాంట్లో రూపాయి వస్తలేదు. అదే ఇవాళ ఇంత తెగులు వచ్చినా నేను ఇవాళ 6 టన్నులు అమ్ముకున్నా అంటే ఇప్పుడు దాంట్లో సగం పోయినా ఒక 3 టన్నుల పైసలు అయితే నాకు వస్తున్నాయి. నాకు ఇప్పుడు వాస్తవంగా 3 ఎకరాలకు 3 పదులే మిగిలినాయి అనుకోండి 70 రోజుల్లో పట్టు. అంతకన్నా ఎక్కువ వద్దు. నేను ఎస్టిమేషన్ వేసుకుంది కూడా 20,000 వేసుకున్నా. వాళ్ళు చెప్పింది కంపెనీ వాళ్ళు 50,000కు తక్కువ మిగిలదు అన్నారు. నాకు 20,000 మిగిలితే చాలయా, నీకు 15,000, నీకు 15 ఎకరాలకు పాయింట్ ఇస్తా అని వాళ్ళ కంపెనీ వాళ్ళతో బాండ్ అయ్యి కష్టం మీద వాళ్ళని ఒప్పించి ఇక్కడికి పాయింట్ పట్టుకురావడం జరిగింది. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కీరదోస సాగు వివరాలను చూసి హుస్నాబాద్ ప్రాంతంలో కీరదోస సాగు చేసిన రైతులను రైతు అంజయ్య సంప్రదించారు. 1-2 ఎకరాలకు విత్తనాలు ఇచ్చేందుకు జీజీసీఎల్ కంపెనీ వారు ముందుకు రాకపోవడంతో కొండన్నపల్లి,
కురిక్యాల గ్రామాలకు చెందిన పలువురు రైతులను పోగు చేసి 15 ఎకరాల్లో ప్రస్తుతం కీరదోస సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. పంట వేసిన 35వ రోజు నుంచి రోజు విడిచి రోజు కీరదోసకాయలు తెంపి కంపెనీ ఏర్పాటు చేసిన సెంటర్కు తరలిస్తున్నారు. చిన్న సైజు కాయలకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. వీటిని కెమికల్స్ తయారీకి ఉపయోగిస్తున్నారు. పెద్ద సైజు కాయలను మాత్రమే ఆహారంగా తినడానికి ఉపయోగిస్తారు. ఎక్కువగా తమ ప్రాంతంలో అడవి పందుల బెడద ఉందని, కీరదోస పంటలోకి మాత్రం అడవి పందులు అడుగు కూడా పెట్టడం లేదని రైతు అంజయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మక్కేసుకున్న అడవి పందుల బాధ ఉన్నది, పల్లి వేసుకున్న అడవి పందుల బాధ ఉన్నది. వేరే ఇప్పుడు వరి వేసినా ఈసారి నా యొక్క 5 క్వింటాల వడ్డు తిన్నాయి, వరి కూడా దొక్కినాయి ఈసారి. కానీ దీనికి అడవి పందులు లేదు, కోతులు రాలేదు. కోతులు అంటే మన దగ్గర లేవు. గుడ్డెలులు ఇవి రెండు అయితే వీటితో వన్యప్రాణులతో కొంచెం నష్టం, ప్రాణహాని ఉండే. కానీ అటువంటిది మాత్రం మాకు ఏది లేదు, ఈ పంటకు మాత్రం లేదు. దీంట్లో తిరుగుడు కూడా తిరగలేదు. మొదటి రోజు ఒక్కరోజు తిరిగినాయి అంటే చెట్టు మొలిచిందంటే దీని వాసన మరి ఏంటిది, వాటికి ఎట్లా చూపిస్తుందో మాకు తెలుస్తలేదు. మేము కంపెనీ వాళ్ళని అడిగితే మీకు అవి ధరికి కూడా రావే అని అంటున్నారు. కంపెనీ వాళ్ళు కూడా అదే మాట చెప్పారు, మాకు కూడా అదే ప్రత్యక్షమైంది. ఇంకొకటి ఏంటంటే మాకున్న దాంట్లో ఇప్పుడు నేను అతి కష్టం మీద బోర్ ఉన్నది, బావి ఉన్నది, కెనాల్ది ఒక మోటార్ ఉన్నది, 3 మోటార్లు ఉన్నాయి. కెనాల్లో కూడా నాకు 1 గంట పోతుంది డైలీ. దాంట్లో ఒక పొక్క తోడుకున్నాం. బోర్ ఈ 3 కలిపితే కూడా నాకు ఎకరం పొలం బారది. కానీ ఇవే 3తో నేను ఇవాళ 6 ఎకరాల కీరదోస పెట్టగలుగుతా. ఇప్పుడు రేపు డిసెంబర్ 20 or 25th లోపల మళ్ళీ సోయింగ్ చేస్తున్నాం. మళ్ళీ ఒక 5 ఎకరాలు పెడుతున్నా నేను. నా తోటి సహోదరులకు కూడా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళకు కూడా సూచనలు ఇస్తున్నాం. వాళ్ళు కూడా మనకు ప్రోత్సాహం అందిస్తున్నారు, పెట్టేందుకు ఉత్సాహవంతులైనారు. వాళ్ళు కూడా ఓకే అని అంటున్నారు. కరువు ప్రాంత రైతులకి ఇది చాలా, నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇది గొప్పతనం అని కాదు, కానీ కరువు ప్రాంత రైతులకు మాత్రం ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే మార్కెటింగ్ ఏ దళాలు లేదు, ఎవరికి రూపాయి కమిషన్ పోదు. మన దగ్గరనే వాళ్ళే వస్తారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళే తీసుకుపోతారు. మన చేన్ల నుంచి పాయింట్ వరకు తీసుకుపోవడమే మన ట్రాన్స్పోర్ట్ తప్ప ఇంకా వేరే రైతు గురించి ఇబ్బంది లేదు. ప్రయోగాత్మకంగా సాగు చేసిన కీరదోస సాగుతో మంచి లాభం ఉందంటున్నారు అంజయ్య. అయితే తొలి ప్రయత్నంలో బోజలు చేసి విత్తనం నాటి కాలువల ద్వారా నీరందిస్తున్నామని, దీంతో కరువు కాలంలో ఉన్న కొద్దిపాటి నీరు కాస్త వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రిప్ పద్ధతిలో కీరదోస సాగు చేస్తే ప్రస్తుతం తనకున్న కొద్దిపాటి నీటితో 6 ఎకరాల వరకు సాగు చేయవచ్చని అంటున్నారు. ప్రభుత్వం తనలాంటి రైతులను ప్రోత్సహించేలా అవసరం ఉన్న రైతులకు డ్రిప్ ను తక్షణమే మంజూరు చేసి ఆదుకుంటే ఇక రైతన్నల సమస్యలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ఈ 3 ఎకరాలకు నీళ్లు కట్టడం, ఇంకొకటి ఏంటంటే నీళ్లు కట్టడం అంటే శ్రమతోను కూడుకున్న పని. శ్రమతోను కూడుకున్నదే కాకుండా రైతుకు మెయిన్ ఇబ్బంది ఏంటంటే, శ్రమ అనేది రైతుకు పెద్ద కష్టం కాదు, కానీ కాకపోతే నీటి వృధా అవుతున్నది. ఒకవేళ గవర్నమెంట్ అంటే నేను కూడా గవర్నమెంట్ అని ఎవరిననేది కాదు, కానీ మనకున్న అధికారులు నిర్లక్ష్యం ఏంటంటే మేము అధికారుల చుట్టూ తిరగాలి, డ్రిప్ శాంక్షన్ కావాలంటే అయితే లేదు. మాకు ఆల్రెడీ సర్వే అయింది, శాంక్షన్ అయింది. దానికి ఏమన్నా అంటే టైం మీద ఇప్పుడు బడ్జెట్ లేదంటారు, మళ్ళీ మార్చిలో పెడతామని అంటారు. ఒకవేళ డ్రిప్ కనుక ఉంటే ఈ 3 ఎకరాలది 6 ఎకరాలకు ఈజీగా సాగు చేసుకునే అవకాశం ఉన్నది. రైతులు అధికారులు వెంబడి తిరగాలంటే కొంచెం కష్టమైన పని. ఎవరైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఏదన్నా బిందు తుంపర్ల సేద్యం అని ఇన్ని విధాల అడ్వర్టైజులు చేస్తున్నారు, కానీ రైతు చేతికి మాత్రం చేసుకుందామనే రైతుకు మాత్రం అందడం లేదు. ఎవరో అవసరం లేని వాళ్ళకి మాత్రం అందుతున్నాయి. ఇది అంతే. బిందు సేద్యం అనేది మాకు రావాలి, ఇస్తే బాగుంటుంది. చాలా మేలైన వసతి అన్నమాట. గవర్నమెంట్ ద్వారా కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా రైతులు ఏంటిదంటే ఇది ఒక వరం లెక్క భావిస్తుంది. బిందు సేద్యం కనుక తొందరగా ఇస్తే వరం లెక్క. తక్కువ నీరు 10 గుంటలని అంటున్నా కదా, రేపు 5 గుంటల నీరుతోని వరి పెట్టేదాంతో 1 ఎకరం పారియచ్చు. ఇది 100% సాధ్యం. కరువు ప్రాంతంలో ఆరుతడి పంటలను ప్రోత్సహించే ప్రభుత్వం మంచి లాభసాటిగా ఉన్న కీరదోస సాగు చేసే రైతులకు వెన్నుదన్నుగా నిలవాలి. అధికారులు ఆఫీసులకే పరిమితం కాకుండా వీలు చేసుకుని మరీ ఇలాంటి రైతుల సాధక బాధల్ని ప్రత్యక్షంగా చూసి సాయం అందించాలి. అప్పుడే అంజయ్య లాంటి రైతులు మరింత మంది ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలుస్తారు. దేశ ఆహార భద్రతలో తమ వంతు పాత్ర పోషిస్తారు. కరువు నేల రైతులకు కలుప తరువుగా మారింది కీరదోస సాగు. కరీంనగర్ జిల్లాలో కరువు ప్రాంత రైతులు ఉన్న కొద్దిపాటి నీటితో ఆరుతడి పట్ట కింద కీరదోస సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు.
మెట్ట ప్రాంత రైతులు ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకునేలా కీరదోసను సాగు చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చనేది కరువు ప్రాంత రైతులు సూచిస్తున్నారు. ఈ పద్ధతిని ప్రతి రైతు అవలంబిస్తే రైతే రాజుగా నిజంగా బతకవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్.